నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టుకి ఆదేశిస్తుంది ఇదేందో తేల్చండి అని చెప్పి. ఆ టైంలో చేసే కామెంట్లు కూడా కీలకమైనవి అవుతాయి బేసిక్గా. అది చేయట్లేదు. వీళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళు చాలా క్యాష్ చేసుకుంటున్నారు తెలివిగా. బేసిక్గా ఇక్కడ కీలకమైన పాయింట్లు రైజ్ అయినాయి. నిన్న ఏమన్నా దీంట్లో ఆర్గ్యుమెంట్ నడుస్తుందా అనుకుంటే అది జరిగినట్లేదు, లేదా జరిగినా బయటికి తెలియలేదేమో. ఏది జగన్ భద్రతకు సంబంధించిన దాంట్లో ఇవాళ ఈనాడు జ్యోతి చూస్తే 700 మందిని ఇచ్చారు, ప్రాబ్లమే లేదు అసలు, Z+ కేటగిరీ అని రాశారు. మరి Z+ కేటగిరీ భద్రత ఉంటే జగన్కి ఏంటి సంబంధం అవుతుంది? Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటే ముందు ఒక పైలట్ వెహికల్ ఉంటుంది, ఆ పైలట్ వెహికల్ వాళ్ళు చూడాలిగా మనిషి ఏదన్నా అయితే. అట్లాగే 700 మంది పోలీసులు ఉంటే ఒక మనిషిని కాపాడలేకపోయారా కారు కింద పడ్డ మనిషిని? అది కూడా మీద ఎక్కేసి ఉంటే గనక అప్పచ్చి అయిపోతారు. అది చిన్న అది, ఎందుకంటే చాలా బరువు అయింది ఫార్చునర్ అంటే, టన్నుల కొద్దీ బరువు ఉంటుంది అది. దాంట్లో పాటు అంతమంది కూర్చుని ఉన్నారు. అది ఎక్కితే అసలు మనిషి బ్రతుకుతారా? బయటికి తీయడానికి మనిషి కుదురుతారా? ప్లస్ ఆ మనిషి పక్కన ఆ తర్వాత కూడా బతికున్నాడు, తనని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆటోలో, ప్లస్ అతన్ని అంబులెన్స్ లో తీసుకెళ్లారు. ఈ విజువల్ కూడా కనబడుతున్నాయిగా, ఆ వీడియోలు కూడా. అంటే అతను ఎక్కడా కూడా ఒంటి మీద బ్లడ్ లేదు, మీద తొక్కినప్పుడు బ్లడ్ వస్తుంది కదా, లేదా ఇంటర్నల్ ఇంజురీస్ జరగాలి. ఇంటర్నల్ ఇంజురీస్ జరగాలంటే దాంట్లో ఉన్న ఇంకొకటి ఏంటంటే, సాధారణంగా మనిషి ఒక్కసారిగా ఎదురొచ్చారండి, ఎదురొచ్చినప్పుడు వెహికల్ ఏం చేస్తుంది? గుద్దింది,